ఇందాక చెప్పినట్టు ఈ ఈ ఏదైతే శోభయాత్ర ఉందో మహాశోభయాత్ర ఆన్ ఇట్స్ ఓన్ షుడ్ స్టాండ్ అవుట్. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఒక మతానికి సంబంధించినటువంటి ఈవెంట్ కాకుండా ఇది ప్రజలందరి ఈవెంట్గా ఉండాలి. అదేవిధంగా మేజర్ హిందూ ఫెస్టివల్స్లో ఎలా అయితే ఎంత డిసిప్లైన్గా ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా జరుగుతుందో అదేవిధంగా జరుపుకోవాలని చెప్పేసి దానికి తగ్గట్టుగా మీ వాలంటీర్స్ కానివ్వండి, లేకపోతే మీ ఆర్గనైజేషన్ సభ్యులు కానీ ముందుగానే సరైనటువంటి ఒక గైడ్లైన్స్ కూడా మీరు ఇంటర్నల్గా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే పోలీస్ అలాగే రెవెన్యూ సంబంధించి దే విల్ హ్యావ్ ఏ డీటెయిల్డ్ అసెస్మెంట్ ఎస్పెషల్లీ ఆన్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ లేకపోతే సెన్సిటివ్ ప్లేసెస్ అన్నీ కూడా ముందుగానే ఆ ప్లేసెస్లో ఎక్కువగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఆ ప్లేసెస్లో టౌన్ లెవెల్లోను సిటీ లెవెల్లోను అదేవిధంగా అది ఆ పర్టికులర్ ప్రాంతాల్లో కూడా వారు అక్కడ ఉన్నటువంటి పీస్ కమిటీ సభ్యులతో కూడా ముందుగానే ఒక మీటింగ్ పెట్టుకోవటం, అలాగే అందరి సహకారంతో ఇది ఒక మంచి ఈవెంట్ ప్రతి సంవత్సరంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ ఎయిడ్ గురించి మొత్తము ఆ శోభాయాత్రకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్లో మీరు అంబులెన్సెస్ అదేవిధంగా మెడికల్ సపోర్ట్ సిస్టమ్ ఒకటి పాయింట్స్ ఐడెంటిఫై చేసుకోండి. మీరు మున్సిపల్ కమిషనర్ గారు అండ్ ఆర్డీఓ ప్లీజ్ గో అరౌండ్ ద ప్లేస్ అండ్ రూట్ చూసుకోండి. అలాగే మనకి మల్టీ డిసిప్లినరీ టీమ్స్ కూడా ఎక్కడైతే మెడికల్ అండ్ హెల్త్ మీరు ఐడెంటిఫై చేస్తున్నారో అక్కడే ఫైర్ నుంచి అలాగే ఎలక్ట్రిసిటీ అలాగే పోలీస్ అలాగే రెవెన్యూ నుంచి ఇంక్లూడింగ్ ఎవాక్యుయేషన్ ఫెసిలిటీతో సహా మనం ఏదైతే ఇంతకుముందు ప్లాన్ చేస్తున్నామో అదే విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అగైన్ యూఆర్ ఇష్యూయింగ్, ప్లీజ్ ఫాలో ఇట్. అలాగే ఈ ఎన్ రూట్ సంబంధించి ఉదయం స్టార్ట్ అవుతుంది, అలాగే నైట్ వర్క్ ఉంటుంది కాబట్టి అండ్ ఇట్స్ అ వర్కింగ్ డే. సో కాబట్టి ట్రాఫిక్ మేనేజ్మెంట్ ట్రాఫిక్ డైవర్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ముందుగానే మీరు ప్లాన్ చేసుకొని ముందుగా పబ్లిక్ అందరికీ కూడా డైవర్షన్స్ ఇచ్చినట్టయితే సో దే విల్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్, అలాగే స్మూత్ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. అలాగే ఎన్ రూట్ డ్రింకింగ్ వాటర్ శానిటేషను అలాగే స్ట్రీట్ క్లీనింగ్ అప్ అలాగే డెకరేషన్ అవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఆల్రెడీ చెప్పుకున్నారు. సో ఇట్ విల్ బి టేకెన్ కేర్. అలాగే మున్సిపల్ స్టేడియంలో ఐ థింక్ ఐ డోంట్ నో ద ప్రొసీజర్, దే హావ్ టు పే సమ్ మనీ. అది ఈ దినము ప్రతిష్టాత్మకంగా చేయబోతున్న శ్రీరాముని కళ్యాణము అలాగనే శోభాయాత్ర గురించి ఈరోజు ఒక రివ్యూ మీటింగ్కి మనం అందరము చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను, పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి వాళ్ళ సౌకర్యార్థము వాళ్ళ మనోభిష్టాన్ని గౌరవించి దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని మనం చేయాలని కోరుకుంటా ఉన్నాను. అలాగనే ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ కానీ పోలీస్ సెక్యూరిటీ కానీ అలాగనే అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఇతరత్ర సౌకర్యాల సంబంధంగా ఈరోజు కమిటీకి సంబంధించిన సభ్యులందరూ కూడా వచ్చారు. వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా ఒకసారి తీసుకొని మనం ముందుకెళ్తే బాగుంటుందని కోరుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క కార్యక్రమం రాముని యొక్క ప్రతిష్ట అయోధ్యలో జరిగిన దానికి చిహ్నంగా మనము జనవరి 2024 సంవత్సరం మొదలుపెట్టి ఈ జనవరి 25 కూడా చేయడం జరిగింది. ఇది ప్రజల్లో ఒక మంచి ఉత్సాహపూర్వకమైనటువంటి భక్తి పారవశ్యంతో నింపినటువంటి ఒక కార్యక్రమంగా కడపలో వేలాది మంది పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ముందుకు తీసుకెళ్లేందుకు సహకరిస్తున్న